మయోపిక్ సైట్ అంటే డిస్టెంట్ వి కనిపించవు, హైపర్ మెట్రోపిక్ అంటే దగ్గరవి కనిపించవు. సహజంగా పిల్లల్లో వచ్చేది మయోపిక్ సైట్ అని. అవునండి. సో మైనస్ నంబర్స్ అని అంటారు, అవును. మయోపియా అని అంటారు. అవును. జనరల్ గా కిడ్స్ లో వచ్చే కండిషన్ ని మయోపియా అని అంటారు. ఓకే. సో కిడ్స్ అనేది దానంతర అదే వాళ్ళంతర అదే చెప్పలేరు. సో ఐ కెనాట్ సీ అట్ దిస్ డిస్టెన్స్ 6 meters 4 meters అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. వాళ్ళకి కనిపించేదే వాళ్ళు మాక్సిమం అనుకుంటారు. ఓకే. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వై రెగ్యులర్ చెకప్ ఈస్ నీడెడ్ మేడం. సో రెగ్యులర్ చెకప్ తోటి మనకి వాళ్ళకి కరెక్ట్గా కనిపిస్తుందా లేదా అని జడ్జ్ చేయగలుగుతాం, అండ్ వాళ్ళ లెర్నింగ్ అనేది బాగా అఫెక్ట్ అవ్వకుండా మనం చూసుకోగలుగుతాం. సో వాళ్ళకి స్ట్రెయిన్ ఉండొచ్చు, హెడేక్ ఉండొచ్చు, ఐస్ని రబ్ చేయొచ్చు, అండ్ డెఫినెట్లీ ఆ పొజిషన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అది బాగా కనిపించడానికి ఒకవేళ సిలిండర్ నంబర్స్ ఉన్నాయి అని అంటే సిలిండర్ నంబర్స్ అంటే ఒక యాక్సెస్లో ఫర్ ఎగ్జాంపుల్ 90 degreesలో ఉండొచ్చు, 180 degreesలో ఉండొచ్చు, అలాంటి నంబర్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి వాళ్ళ హెడ్ని టిల్ట్ చేయడం, మూవ్ చేయడం, లేకపోతే రబ్ చేసినాక చూడడం, అవన్నీ చేస్తారు. సో దట్ వాళ్ళకి మోర్ క్లియర్గా కనిపిస్తుంది అనేది. అట్ ద సేమ్ టైం క్లాస్లో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ కూడా బాగా అఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే పక్కన ఉన్న స్టూడెంట్కి కనిపిస్తుంది, నాకు కనిపిస్తలేదు, నేను పక్కన ఉన్న వాళ్ళు దాని నోట్స్ చూసుకొని రాస్తున్నాను అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అవన్నీ కావద్దు అని అంటే ఒక సింపుల్ గ్లాస్ ఈ అన్నిటికీ సొల్యూషన్.